హాయ్ అండి, ఈరోజు సింపుల్గా పలావ్ అండ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ధనియాల పొడి ప్రిపేర్ చేయడానికి ధనియాలు, ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే ఒక ఎండు మిరపకాయ తీసుకున్నాను. కొన్ని బియ్యం కూడా యాడ్ చేశాను. వేయించి చల్లార్చి మెత్తగా పొడి చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్ కోసం జీడిపప్పుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. అవి అరగంట నానబెట్టుకున్నాక మెత్తగా మిక్సీ పట్టాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు వేసాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కట్ చేసిన ఆనియన్ యాడ్ చేశాను, పచ్చిమిర్చి యాడ్ చేశాను, టమాటాలు యాడ్ చేశాను. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను పెరుగు బదులుగా మెత్తగా పేస్ట్ చేసిన జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేశాను. అలాగే కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలపాలి. ఆ తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈ చికెన్ని 30 మినిట్స్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను గ్రేవీ కోసం ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లం, ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. ఈ మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ లో ఫ్లేమ్లో బాగా వేయించాలి. గడ్డ పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ చికెన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళు వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు పలావ్ కోసం కొంచెం నెయ్యి, కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. అలాగే పలావ్ దినుసులు, బిర్యానీ ఆకు యాడ్ చేయాలి. ఆనియన్స్ యాడ్ చేయాలి. వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాక గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి, కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేయాలి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేయాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీలో బాగా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేయాలి. పలావ్ కోసం మనం ముందుగా నానబెట్టిన రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా ముందే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం, లాస్ట్ యాడ్ చేయకుండా. అన్నీ వేసాక చికెన్ని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ రెడీ అయిందండి. అలాగే పలావ్ కూడా రెడీ అయింది. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రాఫ్టెడ్ బైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.